క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, గత కాలమంతయు కంటికి కనుపాపు వలె కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంకా అనేక మంది ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచుంటుండగా మా ప్రార్థనలకు జవాబులు దయచేయమని, ఈ ప్రార్థన పోరాటము ద్వారా అనేక మంది జీవితాలలో మీరు చేయుచున్న కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఇంకా అనేక మంది దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పరలోకము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, పరలోకము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన
కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రతి ఒక్కరు చప్పలు కొడదామండి. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ యేసయ్యా మీకే స్తోత్రం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ పాడదాం. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని మరొకసారి పాడదామా. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది
కూడా లేచి నిలబడదామండి. హృదయపూర్వక దేవానికి స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ దేవా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. శ్రమలు సహించిన ప్రేమ నాకే, శాపము నోచిన ప్రేమ. పాడదాం. శ్రమలు సహించిన ప్రేమ నాకే, శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనా నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి మోదాడి మరొకసారి తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. దగ్గరగా స్వరపెట్టి సగమత. మరణము కంటే, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. కల్వరిలోని ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. పాడదాం. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము ఈ ప్రార్థనా పోరాటములో అరుణోదయముననే దేవుని ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటములో అందించబడుచున్న వాక్య సందేశాల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ఈ యొక్క ప్రార్థన పోరాటములో చేయుచున్న ప్రార్థనల ద్వారా మనము ఎంతగానో దీవించబడుచున్నాము. కనుక ఈ ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఈ ఛానల్ను ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరు వరకు వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎన్నికలేని మనలను దేవుడు ఎన్నికైన వారిగా ఉండుట కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. తన శిష్యులుగా ఉండుట కొరకు ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారు. దీనత్వం కలిగి ఆయన మాట వింటూ ఆయన సన్నిధిలో మనము ఆయన పాదాల చెంత తగ్గించుకొని దీనులుగా, గర్వము లేని వారిగా, అహంకారం లేని వారిగా ఎవరైతే కూర్చుంటారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆయన అడుగుజాడలను వెంబడిస్తారో వారే నిజముగా ఆయన శిష్యులుగా ఉంటారని గత వారాల్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు శిష్యుడు అనగా నేర్చుకునేవారు. మనం నేర్చుకునేవారిగా ఉండాలని ఆయన మనల్ని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యుడు అంటే నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు. ప్రియులరా, ప్రతి శిష్యుడు కూడా నేర్చుకోవడానికి ఆశపడతాడు, ఇష్టపడతాడు. మనమును నేర్చుకునేవారిగా ఉంటేనే మనము శిష్యులుగా ఉంటాం. కొంతమంది ఏమంటారంటే నాకు అన్నీ వచ్చు, నేను నేర్చుకోను అని అనేవారు అహంకారము కలిగినటువంటి వారు, గర్వము కలిగినటువంటి వారు. నాకు అన్నీ వచ్చు, నేను నేర్చుకోను అని ఎవరైనా అంటూ ఉంటే అట్టి వారు శిష్యులుగా ఉండనేరరు. శిష్యుని హృదయం ఎప్పుడు కూడా గురువుగారు చెప్పిన విషయాలు నేర్చుకునే హృదయం కలిగి ఉంటుంది. కనుక మనము పరమ గురువు అయిన యేసయ్య చెప్పే మాటలను నేర్చుకునే వారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పెను. ఈ ప్రార్థనను శిష్యులకు యేసు ప్రభువారు నేర్పించి ఉన్నారు. శిష్యులు అడిగారు, అడిగి నేర్పించమని కోరారు. శిష్యులముగా నేర్చుకునే హృదయం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. శిష్యులు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించడానికి ఆయన పరమ గురువుగా ఆయన రెడీగా, సిద్ధముగా ఆయన ఉన్నారు. మనకు తెలియని విషయాలు మనం అడిగి నేర్చుకొనవలసిన వారిగా ఉన్నాం. యేసయ్యా, నాకు ప్రార్థన చేయడం రాదు, నాకు నేర్పించు ప్రభు అంటే ఆయన మనకు నేర్పించే దేవుడై ఉన్నాడు. ప్రియులు, ఏ విధంగా ప్రార్థన చేయాలో వారికి నేర్పించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలు గారు నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రియుల వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేన స్థితిలో ఉండనెరుగుదును అంటున్నాడు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి గొని ఉండుటకును
సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ప్రియులారా, మనము నేర్చుకోవాలి. సమృద్ధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో, లేమిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో మనం నేర్చుకొని ఉండాలి. పౌలు గారు నేర్చుకున్నారు. కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఈ విధముగా అన్ని విషయములలో మనం ఏ విధంగా ఉండాలో మనము నేర్చుకోవాలి. అన్ని విషయములలో సంతృప్తి కలిగి ఉండాలి. ఆకలి అవుతున్నా సంతృప్తి మనం చెందినటువంటి వారిగా ఉండాలి. ప్రియులరా, కడుపు నిండి ఉన్న సంతృప్తి, లేములో ఉన్నప్పటికీ సంతృప్తి కలిగి ఉండాలని వాక్యంలో మనము చూస్తున్నాం. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఆ విధముగా అలా ఉండడానికి నేను నేర్చుకొని ఉన్నాను. ప్రియులరా, దేన స్థితిలో ఉండడానికి చాలామంది ఇష్టపడరు, సంపన్న స్థితిలో ఉండడానికే ఇష్టపడతారు. ప్రియులర, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళుచున్నప్పటికీ మన జీవిత యాత్రలో ఆ స్థితిలో సంతృప్తి పొంది ఉండడం మనం నేర్చుకుంటే ఎప్పుడూ ఆనందంగానే మనం జీవిస్తాం, ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా మనం ఉండము. ఉన్నా లేకున్నా ప్రియులరా, మనం ఎప్పుడు ఒకేలాగా ఉంటాము. దేవుని స్తోత్రములు. కాబట్టి అన్ని విషయములలో మనము సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని సంతోషపరచుట మనం నేర్చుకొనవలసిన వారిగా ఉన్నాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ప్రియులరా, దేవునిని దైవజనులు సంతోషపరచుచున్నారు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా దైవజనుల ద్వారా విశ్వాసులు నేర్చుకొనుచున్నారు. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు దైవజనులు ఎలా ప్రవర్తించుచున్నారో, ఎలా నడుచుకొనుచున్నారో, వారు ఎలా నడుచుకొనుచు దేవునిని సంతోషపరచుచున్నారో ఆ విధముగా విశ్వాసులు కూడాను ఆ విధముగా నడుచుకొని దేవునిని సంతోషపరచడం నేర్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, అన్ని విషయములలో సంతృప్తి పొంది ఉండడం నేర్చుకోవాలి, దేవునిని సంతోషపరచడం మనం నేర్చుకోవాలి. ఆ విధముగా దేవునిని సంతోషపరచులాగున మనము నడుచుకోవాలి అని వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. బతిమాలుచున్నాము అనడం లేదు, కానీ ఒక హెచ్చరిక చేయుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలనని వాక్యము సెలవిచ్చుచున్నది. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్క్రియలనుగా మంచి పనులు, మంచి కార్యములు, మంచి పనులు చేయుటకు మనం నేర్చుకోవాలి. మంచి పనులు చేయడానికి మనం నేర్చుకునేవారిగా ఉండాలి. మంచి పనులను ఎప్పుడు కూడా మనం చేయడానికి నేర్చుకోవడానికి ఆశపడాలి, ఇష్టపడాలి. శిష్యుని హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకుంటే మనము నిష్ఫలులుగా ఉండమని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము ఫలభరితమైన జీవితమును జీవిస్తాము. ఈ ఫలభరితమైన సంవత్సరములో మనమున్నాము. యేసయ్య కొరకు, దేవుని కొరకు మనము ఫలాలు ఫలించాలి అంటే మనము సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ సత్క్రియలను నేర్చుకునే వారిగా ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. విధేయత నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు.
అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురువయుండి కూడా ఆయన ఒక పాఠము నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. విధేయత అనే పాఠమును ఆయన నేర్చుకుని ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువారు విధేయత కలిగి ఉన్నారు. విధేయత కలిగి ఉండడం ఆయన నేర్చుకుని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్ళుచున్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు దేవునికి అవిధేయులుగా ఉండవద్దు, దేవునికి విధేయులుగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తు చూపిన ఆ మాదిరిని మనం అనుసరించవలసిన వారి ఉన్నాం. మనము విధేయత అనే పాఠములు నేర్చుకున్నప్పుడు ఆశీర్వాదముల పరంపర మనము అనుభవిస్తాము. మన మీద కుమ్మరించబడతాయి. కనుక అవిధేయులుగా ఉంటే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం, విధేయులుగా ఉంటే ఆశీర్వాదాలను పొందుకుంటాం. కనుక విధేయత అనే పాఠము మనం నేర్చుకోవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అన్ని విషయములలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. దేవునిని సంతోషపరచులాగున ఎలా నడుచుకోవాలో దైవజనుల ద్వారా మనము నేర్చుకుందాం. ఎల్లప్పుడూ దేవునిని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండడం నేర్చుకోవాలి. దేవునిని సంతోషపరచడం నేర్చుకోవాలి. సత్క్రియలు చేయడం మనం నేర్చుకోవాలి. ప్రియులర, మంచి పనులు చేయడానికి మనం నేర్చుకొని ఆ పనులు చేస్తూ ఉండాలి. శ్రద్ధగా పనిచేయాలి. హేబేలు సత్క్రియ చేసి ఉన్నాడు. కయ్యను జీవితంలో సత్క్రియలు లేవు. హేబేలు శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించి సత్క్రియలు చేసి మంచి సాక్ష్యమును పొంది ఉన్నాడు. అబ్రహాము జీవితంలో సత్క్రియలు మనం చూస్తున్నాం. హేబేలు జీవితంలో సత్క్రియలు మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మంచి పనులు చేసేవారిగా ఉందాం. మన ధనమును దేవుని కొరకు, దేవుని రాజ్యములో వెదజల్లే వారిగా ఉందాం. అది సత్క్రియ. ఇట్టి సత్క్రియలు చేస్తూ సత్క్రైస్తవులుగా జీవించుదముగాక. వినయ విధేయతలతో మనము ముందుకు సాగుదముగాక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా యేసు చూపిన మాదిరిని పోలి వినయ విధేయతలతో ముందుకు సాగినప్పుడు ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము, కృప వెంబడి కృప మనమందరమును పొందుదుముగాక. దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఎంతో చక్కని వర్తమానాల ద్వారా మీరు మమ్మలను దర్శించుచున్నందుకై స్తోత్రములు. ఎన్నిక లేని మమ్ములను ఎన్నికైన వారిగా ఉండుట కొరకు, నీ శిష్యులుగా ఉండుట కొరకు మమ్మలను ఏర్పరచుకున్నందుకై నేను స్తుతిస్తున్నాం. శిష్యుడు అనే వ్యక్తి, శిష్యుడు ఎల్లప్పుడూ నేర్చుకునేవాడుగా ఉంటాడని, మేమును అనేక విషయాలు నేర్చుకోవాలని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. ప్రార్థించుట నేర్చుకోవాలని, ప్రార్థించుట నేర్చుకొని మేము ప్రార్థించాలని మీరు మాకు తెలియజేశారు. ఈ ప్రార్థనా పోరాటములో అందరూ ప్రార్థించుట నేర్చుకొని ప్రార్థనా పరులుగా, ప్రేయర్ వారియర్స్గా మారిపోవటకు సహాయం చేయము. అదేవిధంగా ప్రభువా, అన్ని విషయములలో సంతృప్తి పొంది ఉండడం మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. సత్క్రియలు కలిగి నిన్ను సంతోషపెట్టినట్లుగా ప్రతి విషయంలో నిన్ను సంతోషపరచడం నేర్చుకోవడానికి సహాయం చేయండి. సత్క్రియలు కలిగి మంచి పనులు చేయుటకు మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. విధేయత కలిగి ఉండుటకు, విధేయత అనే పాఠమును నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ విధముగా శిష్యులముగా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేర్చుకునే హృదయం కలిగి అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటూ మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా, మేము సంతోషించే వారముగా దేవా, మేము ఈ విషయములన్నిటిని కూడా నేర్చుకొని అనేక మందికి ఆశీర్వాద కారకులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయము. ఈ వాక్యం అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను.
యేసయ్యానికి వందనాలు. బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి. వారి బిజినెస్లో గొప్ప లాభము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి రాబడిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. దేవా, యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వివాహ విషయాలలో మీరు సహాయం చేయండి. సరైన సమయంలో సరైన సంబంధాలు రావడానికి వారి వివాహాలు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి. గృహములు లేని వారికి మంచి గృహాలు దయచేయండి. వాహనములు లేని వారికి వాహనాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యం కలుగుజేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. టెక్నికల్ టీంను దీవించండి. ప్రార్థనా బృందాలను దీవించండి. వర్షిప్ టీమ్స్ని దీవించండి. ప్రేయర్ టీమ్స్ని దీవించండి. టెక్నికల్ టీమ్స్ని దీవించండి. ఆయా రీతులుగా పనిచేస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఆయా రీతులుగా సహకరించుచున్న బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకను ఈ పరిచర్యలో అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయము. మా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. VBS ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ దాసులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఈరోజు బర్త్డేలు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనుచున్న బిడ్డలు దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించమని, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని, ఈ దినమంతయు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి ఇంతవరకు కూడా మాతో కలిసి ఆరాధించి ఆయన మాటలను ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.